వాటి యొక్క మూలధన సాంద్రతని పెంచుకుంటున్నవి. అవి ఇంకా ఎక్కువ లాభాలను గడిస్తున్నవి. ఎక్కువ లాభాలను గడించడంతో పాటుగా ఆయా దేశాలు పెద్ద మొత్తంలో కూడా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నవి. దీని ద్వారా ఏం లాభం జరుగుతుంది అంటే ఆయా దేశాలన్నీ కూడా మూలధన కల్పన జరిగి యంత్ర పరికరాల ద్వారా, యంత్రాల ద్వారా, యంత్ర పనిముట్ల ద్వారా, మిషనరీస్ ద్వారా పెద్ద మొత్తంలో కూడా ఉత్పత్తి జరిగి ఆయా దేశాలన్నీ అభివృద్ధి చెందిన దేశాలుగా వాటి యొక్క స్థానాన్ని, వాటి యొక్క ఆధిక్యతని కాపాడుకుంటున్నాయి. ఈ పోటీ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలకి, అభివృద్ధి చెందుతున్న దేశాలకి అంతర్జాతీయ వ్యాపారంలో భాగస్వామ్యమైనప్పుడు ఒక ఆధునిక అర్థశాస్త్రవేత్త అభిప్రాయపడతాడు. ఒక అభివృద్ధి చెందిన దేశం, ఒక అభివృద్ధి చెందుతున్న దేశం, ఒక అభివృద్ధి చెందిన దేశం, ఒక అభివృద్ధి చెందుతున్న దేశం. అభివృద్ధి చెందిన దేశం అంటే యుఎస్ఏ, యూకే, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, ఆస్ట్రేలియా. అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే ఆఫ్రికన్ కంట్రీస్, ఇండియా, శ్రీలంక, నేపాల్, భూటాన్ ఎక్సెట్రా. ఈ దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలుగా మనం చూడవచ్చు. మరి ఆధునిక ప్రపంచంలో ఒక దేశం మరొక దేశంతో అంతర్జాతీయ వ్యాపారం చేస్తున్నప్పుడు, ఒక అభివృద్ధి చెందిన దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంతో అంతర్జాతీయ వ్యాపారంలో భాగస్వామ్యమైనప్పుడు అభివృద్ధి చెందిన దేశం అభివృద్ధి చెందుతున్న దేశాన్ని కొంత మొత్తంలో దోచుకోవడానికే అవకాశం కల్పించబడుతుంది అంటాడు. అయితే ఇది కావాలని జరగట్లేదు, అనుకోకుండానే జరిగిపోతుంది అంటాడు ఆధునిక అర్థశాస్త్రం. ఈ విధంగా అభివృద్ధి చెందిన దేశాలు వాటి యొక్క ఆధిక్యతని కాపాడుకుంటున్నవి, వాటి యొక్క డామినెంట్ రోల్ ప్లే చేస్తున్నవి అంతర్జాతీయ వ్యాపారంలో. ఉదాహరణకి అభివృద్ధి చెందిన దేశాలు దాదాపుగా అంతర్జాతీయ వ్యాపారంలో వాటి యొక్క శాతాన్ని గణనీయంగా పెంచుకుంటూ వస్తున్నవి. దాదాపుగా డబల్ డిజిట్లో 14 నుండి 15%, 16%గా అంతర్జాతీయ వ్యాపారంలో ఒక్కొక్క అభివృద్ధి చెందిన దేశం వాటి యొక్క అంతర్జాతీయ వ్యాపారంలో వాటి యొక్క శాతాన్ని నిలుపుకుంటున్నాయి, పెంచుకుంటుంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో మరి చాలా అల్పంగా సింగిల్ డిజిట్లో, అది కూడా 1%, 2%, 3% లోపుగానే అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటి యొక్క ఆధిక్యతని చాటుకుంటున్నాయి. గణనీయమైనటువంటి మార్పు తీసుకురావడానికి సర్వ ప్రయత్నాలు జరుగుతున్నవి, కానీ అనేకమైనటువంటి ప్రతికూలతలు ఇక్కడ ఎదుర్కోవాల్సిన సందర్భం ఉంటుంది. అంటే ఎక్కడనైతే ఒక దేశం స్వయం సమృద్ధి చెందాలి అనుకుంటుందో, ఆ స్వయం సమృద్ధిని సాధించాలనేటువంటి సందర్భంలో మరి తన దేశంలో లభ్యమయ్యేటువంటి సహజ వనరులు, మానవ వనరులు అన్నీ కూడా, ఖనిజాలు, వనరులు, ముడి సరుకులు అన్నీ కూడా సమపాలలో ఉత్పత్తి అన్నది లభించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇతర దేశాలపైన ఆధారపడక తప్పదు. ఇతర దేశాలపైన ఆధారపడక ఉండలేక పరిస్థితి ఆధునిక ప్రపంచంలో మనం చూస్తున్నాం. సాధారణంగా కొన్ని దేశాలు శ్రమ సాంద్రత కలిగినవి, మరికొన్ని దేశాలు మూలధన సాంద్రత కలిగిన దేశాలుగా మరి ఉన్నవి. భారతదేశం అధిక శ్రమ సాంద్రత కలిగినటువంటి దేశం. ఎందుకోసం అంటే మరి 1951లో భారతదేశ జనాభా మరి 36 కోట్ల జనాభా ఉండగా ఈరోజు దాదాపుగా 2021, 22, 23కి వచ్చేసరికి దాదాపుగా 140 కోట్లకి, 41 కోట్లకి జనాభా పెరుగుతూ వచ్చింది. అంటే దాదాపుగా 4 వంతు జనాభా పెరుగుతూ వచ్చింది గడిచిన 70 సంవత్సరాల కాలంలో. కాబట్టి పెరుగుతున్నటువంటి జనాభా,
పెరుగుతున్నటువంటి అవసరాలు ఆయా ఆర్థిక వ్యవస్థలకి ఒక పెద్ద ఆటంకంగా మారుతున్నాయి. అంటే ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారం అనేది పెరుగుతుంది శాతం, అంతర్జాతీయ వ్యాపార శాతం అనేది పెరుగుతుంది అంటే ఆ ఎకనామీ స్ట్రెంగ్తెన్ అవుతున్నట్టుగా ఇక్కడ మనం భావించవచ్చు. ఆ ఎకనామీ అభివృద్ధి చెందుతున్నట్టుగా మనం భావించవచ్చు. అంటే మరి ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారం లోపల ఒక దేశం యొక్క శాతం పర్సంటేజ్ పెరుగుతూ వస్తుంది అంటే ఆ దేశం త్వరితగతిన అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంది అని మనం గమనించవచ్చు. అందుకే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్ అన్ ఇంజిన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే అంతర్జాతీయ వ్యాపారం ద్వారా కూడా మరి ఏమైనా లాభాలు ఉన్నాయా అంటే సాధారణంగా మార్కెట్ల విస్తరణ జరుగుతుంది, మొదటి అంశం. రెండవ అంశం ఏంటి అంటే ఎందుకు మార్కెట్ల విస్తరణ జరుగుతుంది అని అనుకున్నామంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వస్తువుల ఎగుమతులు దిగుమతులు జరుగుతాయి. వీటి ద్వారా మార్కెట్ల విస్తరణ జరుగుతూ వస్తుంది. ఇక రెండవ అంశం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి. వస్తువు ఎగుమతి, వస్తు దిగుమతిలో, మానిటరింగ్లో, భద్రత చేయడంలో, ప్యాకింగ్ చేయడంలో, నిల్వ చేయడంలో, వాటిని పరిరక్షించడంలో, వస్తు సేవలని ఎగుమతి చేయడంలో, దిగుమతి చేసుకోవడంలో చాలా వరకు కూడా ఉపాధి అవకాశాలు మరి పెరుగుతూ వస్తూ ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతూ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంటుంది. అంతేకాకుండా లోకల్ రీసోర్సెస్, ప్రాంతీయ వనరులు సత్వరం వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుంది. అంటే వనరులన్నింటినీ కూడా ఇవైతే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వనరుకి, ఒక్కొక్క ఖనిజానికి, ఒక్కొక్క వనరుకి ప్రతీకగా చెప్పుకోవచ్చు. కాబట్టి మరి ఆ దేశం, ఆ ప్రాంతంలో, ఏ దేశమైనా ఆ దేశంలోని ఒక ప్రాంతంలో కొన్ని వస్తువులకి, కొన్ని ముడి సరుకులకి, కొన్ని రకాల ఖనిజాలకి మరి అధిక సానుకూలత లభ్యత కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ దేశాలు ఎక్కువగా ప్రాంతీయ స్థానిక వనరులని వినియోగంలోకి తీసుకురావడానికి అంతర్జాతీయ వ్యాపారం అనేది దోహదపడుతుంది. అంతేకాకుండా ఈ పోటీ ప్రపంచంలో మన స్థానం ఏంటో కూడా తెలుస్తుంది. ఈ పోటీ ప్రపంచంలో మన యొక్క స్థానం ఏంటో కూడా తెలుస్తుంది. అంతేకాకుండా స్వదేశీ అవసరాలు, దేశం యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేశ అవసరాలకి కావాల్సినటువంటి వస్తువులని దిగుమతి చేసుకోవడానికి కూడా అంతర్జాతీయ వ్యాపారం అనేది దోహదపడుతుంది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకి గ్రాంట్ రూపంలో లేదా ఇతరత్ర కొంత సహాయం చేస్తూ ఉంటారు. కొంత టారిఫ్ రూపంలో కావచ్చు, గ్రాంట్ రూపంలో కావచ్చు, సబ్సిడీ రూపంలో కావచ్చు. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి కొంత, ఇది కూడా అంతర్జాతీయ వ్యాపారంలో ఒక అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మనం చూడవచ్చు. అంటే ముందుగా మార్కెట్ల విస్తరణ జరుగుతుంది, తర్వాత ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి, తర్వాత స్థానికంగా ఉన్నటువంటి వనరులకి లభించేటువంటి వనరులని త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావడానికి వీలవుతుంది. తర్వాత ఏవైతే కొరత కలిగి ఉన్నటువంటి వస్తువు రాశి ఉంటుందో ఆ వస్తువులని మనం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశం కల్పించబడుతుంది. ఇంకా తలసరి ఆదాయ స్థాయి, జీవన ప్రమాణ స్థాయి మెరుగుపడుతుంది. ఇవన్నీ కూడా అంతర్జాతీయ వ్యాపారం ద్వారా మనకి ఎక్కువగా కూడా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు.
మరి ఇక్కడ ట్రేడ్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనుకుంటున్నాం. అంటే మరి ట్రేడ్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? మరి దేనిని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం? అంటే ఒక దేశం కానీ ప్రతి దేశం కానీ ఒక దేశం కానీ ప్రతి దేశం కానీ కొన్ని వస్తువులను విదేశాలకు ఎగుమతి చేసుకుంటుంది, అదేవిధంగా వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. ప్రతి దేశం కూడా కొన్ని వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేసుకుంటుంది, అదేవిధంగా దిగుమతి కూడా చేసుకుంటుంది. కొంత నిర్ణీత కాలంలో రెండు దేశాల మధ్య జరిగేటువంటి వ్యవహారాలను ఒక క్రమ పద్ధతిలో నమోదు చేయడానికి ఉపయోగించేటువంటి ఒక జంటపద్దు విధానానికి సంబంధించినటువంటి పట్టికని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. వ్యాపార చెల్లింపుల పట్టిక అంటారు. వ్యాపార చెల్లింపుల శేషం పట్టిక అంటారు. అంటే ఇందుకోసం ఇక్కడ వ్యాపార చెల్లింపుల శేషం అనేది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుంటున్నామంటే ఇందులో ఒక దేశం మరొక దేశానికి ఎగుమతి చేస్తుంది, ఒక దేశం మరొక దేశం నుండి దిగుమతి చేసుకుంటుంది. ఈ ఎగుమతి చేసుకునేటువంటి సందర్భంలో, ఈ దిగుమతి చేసుకునేటువంటి సందర్భంలో వాటికి కావాల్సినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా కొంత నిర్ణీత సమయానికి గాను, కొంత నిర్ణీత కాలానికి గాను రెండు దేశాల మధ్య జరిగేటువంటి వ్యవహారాలను ఒక క్రమ పద్ధతిలో నమోదు చేసుకోవడానికి ఎగుమతులు దిగుమతులు జరిపినప్పుడు విదేశాలకు ఇవ్వవలసినటువంటి మొత్తాలను, విదేశాల నుంచి రావలసినటువంటి మొత్తాలను చూపించేటువంటి ఒక ఖాతానే వ్యాపార చెల్లింపుల శేషం అంటారు, లేదా చెల్లింపుల శేషం అంటారు. ఇందులో అన్ని అంశాలు తీసుకోవడం జరుగుతుంది. మరి అన్ని అంశాలు ఉంటాయి. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఉంటుంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటుంది. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో సేవలను అసలు పరిగణలోకి తీసుకోవడానికి వీలు కాదు, తీసుకోరు. కానీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో వస్తువు సేవలను కూడా, ఇక్కడ వస్తువు రాశితో పాటుగా వస్తువు సేవలను కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. దీనిని జంటపద్దు విధానంలో తయారు చేస్తారు. మామూలుగా జంటపద్దు విధానం అంటే ఏంటంటే ఇటు క్రెడిట్ అని, ఇటు డెబిట్ అని, లైక్ దట్, ఇటు జమ అని, ఇటు ఖర్చు అని. ఈ చెల్లింపుల శేష ఖాతాలో సమానంగా ఉంటుంది, సమతుల్యంగా ఉంటుంది ఎల్లప్పుడూ కూడా. అంటే ఇది సదా సమతుల్యంగా ఉండడానికే ఉండే విధంగానే చూపిస్తూ ఉంటారు. ఒక దేశం ఏ విధంగా విదేశీ మారక ద్రవ్యంను సంపాదిస్తుందో ఈ చెల్లింపుల శేషం తెలుపుతుంది. ఎందుకోసం తెలుస్తుంది అంటే మనం వివిధ వస్తు రాశులను ఎగుమతి చేయడం ద్వారా మనకు వచ్చిన మొత్తం ఇంత, మనకు కావలసినటువంటి వస్తు రాశిని దిగుమతులు చేసుకోవడం ద్వారా మనం ఇతర దేశాలకు చెల్లించినటువంటి చెల్లింపులు ఇంత. అంటే ఇక్కడ వస్తు సేవలు కూడా పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఎంత విదేశీ మారక విలువలు మనం సంపాదించుకోగలిగినాం అనేటువంటి ఒక అంశాన్ని చెల్లింపుల శేష పట్టిక మాత్రమే ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఇందులో ఇటు క్రెడిట్ డెబిట్ కావచ్చు, లేదా జమ ఖర్చులు కావచ్చు, వస్తువుల ఎగుమతి మరి జమ సైడ్ వైపు, వస్తువుల దిగుమతి ఖర్చుల వైపు, సేవల ఎగుమతులు జమ వైపు, సేవల దిగుమతులు ఖర్చు వైపు, ప్రతిఫలహీన రాబడులు జమ వైపు, ప్రతిఫలహీన చెల్లింపులు ఖర్చుల వైపు, మూలధన రాబడులు జమ వైపు, మూలధన చెల్లింపులు ఖర్చుల వైపు జమ. విదేశాలకు ఇచ్చినటువంటి రుణాలపైన వసూళ్లు జమ వైపు, విదేశాలకి చేసేటువంటి చెల్లింపులు లేదా కొనుగోలు లేదా రుణాల మీద ఇతరత్ర అంశాలు చేసేటువంటి వాటిని ఖర్చుల వైపు చూపిస్తూ ఉంటాం.
ఎల్లప్పుడూ కూడా ఈ జమ ఖర్చు అనేది రెండు కూడా సమానంగా ఉంటాయి, సమతుల్యంగా ఉంటాయి. ఇది ఒక నిర్ణీత కాలానికి సంబంధించినటువంటి రెండు దేశాలకు సంబంధించినటువంటి వస్తు ఎగుమతులకు సంబంధించినటువంటి ఒక నిర్ణీత సమయానికి సంబంధించినటువంటి వస్తు ఎగుమతి దిగుమతులకి సంబంధించినటువంటి రెండు దేశాలకు సంబంధించినటువంటి చెల్లింపులు శేషం లేదా చెల్లింపుల శేషం యొక్క పట్టిక లేదా ఖాతాని చెల్లింపుల శేష ఖాతాలో చేరేటువంటి ఈ మూడు అంశాలు కూడా ఆదాయ విభాగం, మూలధన విభాగం, తర్వాత బంగారం విభాగం, గోల్డ్ పార్ట్, ఇన్కమ్ పార్ట్, క్యాపిటల్ పార్ట్, ఈ మూడు అంశాలు కూడా మరి ఆదాయ విభాగంలో చూసేటువంటి మూడు అంశాలు కూడా దృశ్యాంశాలు, అదృశ్యాంశాలు, బదిలీ చెల్లింపులు, ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్, ఎగుమతులు దిగుమతులు అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అండ్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. దృశ్యాంశాలు, అదృశ్యాంశాలు, చెల్లింపులు, ట్రాన్స్ఫర్ పేమెంట్స్. మరి మూలధన విభాగంలో కూడా ఒక దేశం యొక్క ఆస్తి అప్పులను చూపిస్తారు. విదేశీ రుణ సహాయం చేసినప్పుడు అది చెల్లింపుగా పరిగణిస్తారు, దాన్ని డెబిట్ చేస్తారు. విదేశం నుంచి తీసుకున్నప్పుడు దానిని వసూలుగా పరిగణించి క్రెడిట్ చేస్తారు. అంతేకాకుండా బంగారం విభాగంలో కూడా ఈ విభాగం అనేది బంగారం యొక్క ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి అంశాలను చూపిస్తారు. దీని ద్వారా వ్యాపార చెల్లింపుల శేషం లోపల, చెల్లింపుల శేష ఖాతా లోపల మనకి మూలధన విభాగం కావచ్చు, లేదా ఆదాయ విభాగం కావచ్చు, బంగారం విభాగం కావచ్చు, చాలా ఒక క్లియర్ స్టేట్మెంట్ అనేది మనకు కనబడుతుంది. అంటే అభివృద్ధి చెందినటువంటి దేశానికి, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశానికి మధ్య ఉన్నటువంటి ఆ అంతరం ఏ విధంగా ఉంది అంటే, ఇక్కడ ఏమైనా ఇంకా అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోల్చుకున్నప్పుడు ఇంకేమైనా క్రైసిస్లోనే ఉన్నాయా, మనం విదేశాలకు చేసేటువంటి చెల్లింపులు ఎంత, మనకు విదేశాల నుండి వచ్చేటువంటి ఆదాయాలు ఎంత అన్నది ఇటు జమ వైపు కానీ ఇటు ఖర్చు వైపు కానీ రెండు రకాలుగా కూడా మనం ఇక్కడ నిశ్చితంగా అర్థం చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది, మనకి సాధ్యమవుతుంది. అంతేకాకుండా ఈ ఖాతా లోపల మామూలుగా జమకు సంబంధించినటువంటి అంశాలు మరి ఖర్చులకు సంబంధించినటువంటి అంశాలు సమానంగా ఉంటాయి. ఆదాయ విభాగం పరిగణలోకి తీసుకున్నప్పుడు చెల్లింపుల ఖాతాలో మిగులు ఉందా లేదా అనేది, లోటు ఉందా అనేటువంటి విషయాన్ని మనం ఒక సాంప్రదాయక పద్ధతిలో తెలుసుకోవడానికి వీలవుతుంది. వస్తువుల సేవల బదిలీ చెల్లింపులు, వీటి వల్ల రావాల్సినటువంటి వసూళ్లు చెల్లింపులు ఎక్కువగా ఉంటే లోటు ఉన్నదని, చెల్లింపుల కన్నా వసూళ్లు ఎక్కువగా ఉంటే మిగులు ఉన్నదని అంటారు. ఇటీవలి కాలంలో కూడా ఆదాయ విభాగానికంటే కొన్ని మూలధన చలనాలకు కూడా కలిపి చెల్లింపుల శేషాన్ని అంచనా వేయడం జరుగుతుంది. అదే అమెరికాలో ఈ చెల్లింపుల శేషాన్ని మౌలిక శేషం, సమగ్ర శేషం అని విభజిస్తారని జరుగుతుంది. ఆదాయ విభాగంలోని మిగులు నుంచి మూలధన చెల్లింపులు తీసివేయడం ద్వారా ఈ మిగులు విభాగంలో ఉండే దీర్ఘకాల మూలధన వసూలను కలపడం, మౌలిక శేషాన్ని అంచనా వేయడానికి అంతర్జాతీయ చెల్లింపుల శేషం ఉన్నది. మనకు డెబిట్ క్రెడిట్ సంబంధించినటువంటి మొత్తం ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ, ఒక జట్టు పద్ధతిన మనం అర్థం చేసుకోవడానికి చెల్లింపుల శేష ఖాతా అన్నది అంతర్జాతీయ వ్యాపారం ద్వారా మనకు చేకూరేటువంటి లాభాలు, నష్టాలు, మనకు అయ్యేటువంటి జమ, మనకు వచ్చేటువంటి మనం చేసేటువంటి ఖర్చులు మొత్తం కూడా మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇందులో దాదాపుగా ఇక్కడ మనం కరెంటు ఖాతా శేషం కూడా చూపిస్తూ ఉంటాం. అంతర్జాతీయ ద్రవ్యనిధి మార్గదర్శకాల సూత్రం ఈ కింది అంశాలను సూచిస్తుంది. వస్తువుల ఎగుమతులు దిగుమతులు కానీ, బహుమతులు, ఇతరత్ర విరాళాలు కానీ మనం విదేశాల నుంచి తీసుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఇందులో పొందుపరచుకోవడం జరుగుతుంది. అంటే ప్రతి దేశం కూడా మరి చెల్లింపుల శేష ఖాతాన్ని మరి జంటబద్ధ విధానంలోనే మనం అవలంబిస్తే దాదాపుగా ఏ దేశంలో అయినా, అంటే ఎందుకు ఇక్కడ చెల్లింపుల శేషంలో సమతుల్యమే రావాలి, సమతుల్యంగానే ఉంటుంది అంటే స్వల్పంగా కులంకషంగా చెప్పాలి అంటే చెల్లింపు శేషం ఎప్పుడు కూడా సమతుల్యంగా ఉంటుంది. ఒక దేశం కరెంటు ఖాతాలో 100 రూపాయల లోటు ఉందనుకోండి, ఉదాహరణకి మూలధన ఖాతాలో ఏ వ్యవహారం లేనప్పుడు ఆ కనీసం 100 రూపాయలు సరిపోయేటువంటి మూలధనాన్ని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అనగా ఇతర దేశాల నుంచి రుణాలు తీసుకున్నందుకు చేత విదేశీ ద్రవ్య నిధులలో తరుగుదల అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ విధంగా
చెల్లింపుల శేష ఖాతాలో కూడా ఇటు ఇక జమ చేసినటువంటి అంశాలు కావచ్చు, ఇటు ఖర్చుల వైపు చూపెట్టినటువంటి అంశాలు కూడా, రెండు అంశాలు కూడా బ్యాలెన్స్ చేసే విధంగా, సమతుల్యంలో ఉండే విధంగా తగినటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇంతే కాకుండా ఇంకా చెల్లింపుల శేషంలో సమతుల్యం అనే సమన్వయం వివరించడం కోసం కొంచెం బుక్ కీపింగ్ ఖాతా అనేది కూడా ఒకటి మనం ఎక్కువగా విరివిగా వాడుతూ ఉంటాం. అంటే దీనికి ప్రాధాన్యత ఏమిటిది అంటే, ఇక్కడ ఒక దేశానికి వచ్చు రాబడి చెల్లింపుల విషయ పరిజ్ఞానంను కులంకషంగా చర్చించడానికి ఇది ఉపయోగించడం జరుగుతుంది. దీని ద్వారా మనం బుక్ కీపింగ్ ఖాతా ద్వారా కూడా మనం చెల్లింపుల శేష ఖాతాలో ఉన్నటువంటి ఏమైనా అసమతుల్యం అనేది ఉందా అనే అంశాన్ని మనం క్లియర్గా చూడడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ బుక్ కీపింగ్ ఖాతా కూడా ఉపయోగపడుతుంది.